అందరికీ నమస్తే. నా పేరు రవి. నేను హైదరాబాద్‌లో పోర్టర్ వెహికల్ నడుపుతాను. నాకు ఒక ఆర్డర్ వచ్చింది పోర్టర్‌లో. నా దగ్గర నుంచి పికప్ లొకేషన్‌కి 10 కిలోమీటర్లు మరియు పికప్ నుంచి డ్రాప్ లొకేషన్‌కొచ్చేసి 15 కిలోమీటర్లు. ఓవరాల్‌గా వచ్చేసి 25 కిలోమీటర్స్. అయితే ఇక్కడ ఏందంటే మీటర్ 25 కిలోమీటర్‌కి ₹783 ఇచ్చిండు. దీంట్లో పోర్టర్ కమిషన్ పోంగా ₹700 వస్తుంది. ఒక ₹10 అటు ఇటుగా 700 వస్తుంది. అయితే డీజిల్‌కి 25 కిలోమీటర్స్ గాను ₹250-300 కట్ అవుతుంది. అయితే ₹400 మిగులుతదనమాట. ఈ ₹400 సంపాదించడానికి లోడింగ్, అన్‌లోడింగ్ 2 గంటలు, 25 కిలోమీటర్లు ట్రావెల్ జర్నీకి గంట నుంచి గంటన్నర యేసుకున్నా గూడా ఇది 2 గంటలు, ఇదొక గంటన్నర అనుకున్నా గూడా 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది పోర్టర్‌లో ఒక్కొక్క ఆర్డర్‌కి. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళుంటే నా అభిప్రాయం ఏందంటే రాకపోవడం మంచిది. ఎందుకంటే ఒక్కొక్క ఆర్డర్‌కి 4 గంటల సమయం తీసుకుంటుంది. 400 వస్తుంది ఒక ఆర్డర్‌కి. సో, ఇంత సమయం తీసుకొని ఇంత వృధా చేసుకోవడం కంటే ఏదైనా పర్సనల్‌గా చూసుకోవడం బెస్ట్. మార్కెట్ డెవలప్ చేసుకోవడం బెస్ట్. ఈ విధంగా ఆర్డర్‌లు కొట్టడం అనేది వేస్ట్ అనమాట. ఇంకోటొచ్చేసి పోర్టర్‌లో కస్టమర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎంతంటే అంత పే చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ పోర్టర్ కంపెనీ ఇవ్వడానికి రెడీగా లేదు. సో, ఎవరైనా కొత్తగా వచ్చేవారు ఇదొకటి గమనించండి. జై డ్రైవర్.